అందరికీ వెల్కమ్ టు అలా శ్వేత సామ్రాజ్యంలో. నాకు ఎప్పటి నుంచో కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని చాలా కోరికగా ఉండేదండి. ఇప్పటికి మా మ్యారేజ్ అయ్యి 4 years అండి. ఆల్మోస్ట్ ఈ వ్రతాన్ని మేము 3 times చేసుకున్నాం. ఈ ఇయర్ కూడా చేసుకుంటామని అస్సలు అనుకోలేదు. మాలాంటి వాళ్ళ జీవితాల్లో అన్నీ సడన్గానే జరుగుతాయి, కానీ అవన్నీ అద్భుతాలుగా మారుతాయండి. ఇలాగే ఎందుకు అంత అద్భుతంగా ఫీల్ అవుతున్నానంటే, ఈ వ్రతం మేము అన్నవరంలో చేసుకున్నాం, ఇంట్లో చేసుకున్నాం. 100 మంది కపుల్స్తో చేసుకోవడం అంటే ఆలోచించండి ఎంత అందంగా అనిపిస్తుంది. జస్ట్ 1 day బిఫోర్ మా వదిన కాల్ చేసింది. ఇలా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో 100 couples సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు, 2000 పే చేయాలి అని చెప్పింది. మేము 2 minutes కూడా ఆలోచించకుండా వెంటనే ఓకే అనేసాము. ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాం, కానీ కార్తీక మాసంలో అయితే చేసుకోలేదండి. ఇదే ఫస్ట్ టైం. అండ్ దట్టు ఈరోజు చాలా మంచిదంట, ఏకాదశి రోజు. ఇలా చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకున్న కోరికల్లో ఒక కోరిక అయితే తీరిపోయింది. మన పూజల్లో వ్రతాల్లో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందండి. వినాయకుడిని పసుపుతో చేసినప్పటి నుంచి ఆఖరిలో ఇచ్చే మంగళహారతి వరకు ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. అసలు పసుపుతో వినాయకుడిని ఎందుకు చేస్తారు? చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నాకు తెలిసింది షేర్ చేస్తాను. ఎందుకు చేస్తామంటే, పార్వతీదేవి మొట్టమొదటిసారి గణపతిని పసుపుతోనే తయారు చేశారు కాబట్టి. మనం పంచామృతాలతో చేసే అభిషేకాల్లో కూడా ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క మంచి జరుగుతుంది. అందులో మనం వాడే ఆవు పాలతో అభిషేకించడం వల్ల మన జీవితంలో సర్వ సుఖాలు లభిస్తాయి. ఆవు పెరుగుతో చేయడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ఆవు నెయ్యితో చేయడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. పంచదారతో చేయడం వల్ల ఆనందం కలుగుతుంది. తేనెతో చేయడం వల్ల జీవితం అభివృద్ధి చెందుతుంది. ఇలా ప్రతి దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. అలా అని ఐశ్వర్యం కావాల్సిన వాళ్ళు ఆవు నెయ్యితోనూ, ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు ఆవు పెరుగుతోనూ మాత్రమే చేస్తానంటే చెయ్యొచ్చు, కానీ వీటిలో ఏది లేకపోయినా మనిషి జీవితానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకే వీటన్నిటినీ కలిపి పంచామృతంతో అభిషేకం చేస్తాం. చాలా వ్రతాలతో పోలిస్తే సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ఈజీ అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. పూజ ప్రొసీజర్ అంతా బాగుంటుంది, కానీ పర్సనల్లీ నాకు మాత్రం కథలు స్టార్ట్ అవ్వగానే నిద్ర కూడా స్టార్ట్ అవుతుంది. 5 కథలు ఫినిష్ అయ్యేసరికి 3-4 సార్లైనా లేపుతారు. ఈసారి కూడా సేమ్ రిపీట్. యాక్చువల్లీ ఈ వ్రతంలో కథలే చాలా ఇంపార్టెంట్ అంటారు, ఎందుకంటే ఈ కథల్లో స్వామి వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత తెలుస్తుందని. మెయిన్గా స్వామి ప్రసాదం, అది తినకపోతే ఆయనకు వచ్చే కోపం గురించి కూడా చెప్తారు. నేనైతే ఆ కథలన్నీ పూర్తిగా నమ్మను. మనిషికున్నంత కోపం దేవుడికి కూడా ఉంటే ఎలా చెప్పండి? సో నేను ఆ కథల్లో అయితే మంచిని మాత్రమే తీసుకుంటాను. అయినా అసలు ఆ ప్రసాదం తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఉంటారా? నేనైతే కొన్నిసార్లు ఆ ప్రసాదం కోసమే వ్రతం చేసుకుంటాను అన్నట్టు ఉంటుంది, అంత ఇష్టం నాకు. ఇక్కడైతే సేమ్ అన్నవరం ప్రసాదంలో చేయడానికి చాలా ట్రై చేశారు, చాలా బాగుంది, కానీ అలా అయితే రాలేదు. మామూలుగా అయితే నాకు అనిపించేది కార్తీక మాసంలో ఎప్పటికైనా మన ఇంట్లో వ్రతం చేసుకుని అందరికీ భోజనాలు పెట్టుకోవాలని. బట్ ఈసారి అది కుదరలేదు. ఎందుకు అయ్యిందో తెలీదు. టెంపుల్లో అనుకోకుండా వ్రతం చేసుకున్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ఈ వ్రతం మాకు 4 hours జరిగింది. మామూలుగా అయితే 2 hours ఫినిష్ అయిపోతుంది. 4 hours ఎందుకు పట్టింది అనుకుంటున్నారు? పూజ చేయించిన పంతులు గారు శివతాండవ స్తోత్రాలు, ఆంజనేయ స్వామి దండకాలు అలా అన్నీ చదివి ఒక కాంబో ప్యాక్ లాగా పూజ చేశారు. చాలా బాగా చేశారు. దానివల్ల 2 hours అవ్వాల్సిన పూజ మాకు 4 hours పట్టింది. అంతసేపు కింద కూర్చొని పూజ చేసేసరికి కాళ్ళు అయితే బాగా నొప్పులు వచ్చినాయి, కానీ అంతే సాటిస్ఫాక్షన్ వచ్చింది మాకైతే. ఆ 5 కథల్లో నాకు బాగా నచ్చిన కథ ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొత్తం క్లియర్గా చెప్పను, కట్ చేసి షార్ట్ కట్లో చెప్తాను. అనగనగా ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు 100 మంది కొడుకులు. తన ప్రజల్ని క్రూర మృగాలు దాడి చేస్తున్నాయని వాటిని చంపేందుకని వేటకు అడవికి వెళ్తాడు. చాలా మృగాల్ని వెతికి వేటాడి చంపేస్తాడు. బాగా అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికని ఒక ప్లేస్ కోసం చూస్తూ ఉండగా అక్కడ అడవిలో కొంతమంది తక్కువ జాతి వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చూస్తాడు. మనకెందుకులే అని పక్కకి ఎక్కడికో వెళ్ళిపోయి ఒక చెట్టు కింద అలిసిపోయి నిద్రపోతాడు. వ్రతమంతా ముగించుకొని తొలి ప్రసాదం ఎవరికివ్వాలి అని ఆలోచిస్తూ, ఎవరికో ఎందుకు, తండ్రి లాంటి రాజు ఉన్నాడు కదా అని తనకే ఇద్దామనుకుని రాజు దగ్గరికి వెళ్తారు. రాజు మత్తుగా పడుకుని ఉండడం చూసి లేపడం ఎందుకని పక్కనే పెట్టి వెళ్ళిపోతారు. కొంచెం సేపటికి నిద్రలేచిన రాజు ప్రసాదాన్ని చూసి జరిగింది అర్థం చేసుకుంటాడు. కానీ ఎవరో తక్కువ జాతి వాళ్ళు ఇవ్వటం ఏంటి, నేను తినటం ఏంటి, వాళ్ళ చేతి వంట నేను తినాలా అని అనుకుని ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళడం వలన తన 100 మంది కొడుకులు ఒక్కసారిగా చనిపోతారు. 1-2 చనిపోతే అది తన రాత అనుకునేవాడేమో, కానీ తన 100 మంది కొడుకులు ఒకేసారి చనిపోయేసరికి
అది స్వామి కోపమని గ్రహిస్తాడు. వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్ళి వదిలిపెట్టిన ప్రసాదం మొత్తాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తింటాడు. తన 100 మంది కొడుకుల్ని తిరిగి బ్రతికించుకుంటాడు. ఈ కథలో వాస్తవాన్ని వదిలేయండి, నీతిని మాత్రం చూడండి. దేవుడికే లేని ఎక్కువ తక్కువ భేదాలు మన మనుషులకి ఎందుకు? ఇంకొక 2-3 కథలు చెప్పానంటే మీరు కూడా నా అలాగే పడుకుంటారు కాబట్టి ఇంక నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. ఇంకా వేరే కథలు కూడా కావాలంటే కామెంట్స్లో అడగండి, డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. 4 hours జరిగిన వ్రతాన్ని మీకు ఓన్లీ 6 minutesలో చూపించడానికి చాలా ట్రై చేశాను. ఇంపార్టెంట్ క్లిప్స్ అన్నీ అయితే నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. ప్రసాదం తినేసి అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు, అవి కూడా తినేసి చక్కగా ఇంటికైతే వచ్చేసి మంచిగా రెస్ట్ తీసుకున్నాం. కార్తీక మాసం ఎఫెక్ట్ వల్ల రాబోయే రోజులన్నీ పూజలతో పిచ్చెక్కిచ్చేస్తాను. చాలా మంచి మంచి పూజలు హోమాలు ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తెలుసు కదా, ఆ వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్లో చెప్పండి, చాలా పాజిటివ్గా తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.